వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్ నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే డామిట్ కథ అడ్డం తిరిగింది, జగన్మోహన్ రెడ్డి పంచకట్టు పూజ రివర్స్ అయిందా అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఏ అంశంలో ఈ టైటిల్ పెట్టామో చాలా మందికి అర్థమయ్యే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి లేటెస్ట్ గా ఆయన తన సొంత కాన్స్టిట్యున్సీ అయిన పులివెందులకు వెళ్ళడం జరిగింది. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఆయన పులివెందులు వెళ్ళారు. ఒక రోజంతా అక్కడ క్యాడర్ తోని భేటీ అవ్వటం, అదేవిధంగా పార్టీ నేతలతోని పార్టీకి సంబంధించిన అంశాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అయితే 2 రోజుల షెడ్యూల్ ఇచ్చున్నారు. 2వ రోజు షెడ్యూల్లో భాగంగా ఆయన స్థానికంగా ఉన్న నందిపల్లి అనే గ్రామంలో ఉన్న నందీశ్వర టెంపుల్ ఉంది. అక్కడ ఆ టెంపుల్లో ఏదైతే పూర్తి స్థాయిలో అక్కడ విగ్రహాల దగ్గర నుంచి ఆ టెంపుల్ కూడా పూర్తిగా దాన్ని రీమోడిఫికేషన్ చేయడం జరిగింది. దాని ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తన పులివెందులకి ఎమ్మెల్యే కాబట్టి తన కాన్స్టిట్యున్సీ పరిధిలో జరిగే ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యారంటే దాంట్లో మనం తప్పు పట్టకూడదు. సో అక్కడ ఉన్న ప్రజల్ని దగ్గర చేసుకునే ప్రయత్నమా, లేకుంటే పులివెందుల్లో మొన్న జెడ్పీటీసీ ఉప ఎన్నికను కూడా ఓడిపోయిన ఆ షాక్ లోంచి వాళ్ళని బయటపడేయడమా, వాళ్ళకి ఏదో ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయడమా, జగన్మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన అయితే మనం తప్పుపట్టలేం. సో ఇక తాను తిరుమల లడ్డు వ్యవహారంలో తన మీద వస్తున్న విమర్శలు కానీ, అదేవిధంగా అసెంబ్లీ వేదికగా తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి మొన్న అటు చంద్రబాబు నాయుడు ఇటు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చిన విధానం కానీ, ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఎంత తన పాపాలను ప్రక్షాళన చేసుకునే కార్యక్రమం చేస్తున్నా ఏదో ఒక రూపంలో అది బౌన్స్ బ్యాక్ అవుతున్న విధానం కానీ మనం చూసాం. సో వీటన్నిటికీ సంబంధించి తాను కూడా హిందువునే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. సో దాంట్లో తప్పేం లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి, ఒక పార్టీకి అధినేత అయిన వాడు అన్ని మతాలను సమానంగా చూడాలి. ఆ క్రమంలోనే ఎక్కడ తన మీద బీజేపీ నేతలకు కోపం వస్తుందో అనే యాంగిల్ కూడా దీంట్లో ఉండుండొచ్చు, మైట్ బి. సో ఏ కారణం అయినా సరే ఆయన మొత్తానికి అయితే కొంత దైవభక్తిలో పడ్డారు, కొంత దేవుడి సన్నిధిలో గడపాలని అనుకుంటున్నట్టున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈ రోజు నందిపల్లిలో ఆయన ఆ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే దీని ద్వారా కొన్ని విషయాలు ఆశించారు జగన్మోహన్ రెడ్డి. కొన్ని అంశాలు తనకు అనుకూలంగా మారతాయనుకున్నట్టున్నారు. ఆ టీం ఆయనకు ఆ సలహా ఇచ్చి ఉండొచ్చు, మైట్ బి. ఒకటి ఏంటంటే, తిరుమల లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి టీం ఎంత కింద మీద పడుతున్నా రోజు ఏదో ఒక అంశం బయటకు వస్తా ఉంది, ఒకదాని మీద ఒకటి. ఈరోజు అంబటి రాంబాబు అరెస్ట్ను తమకు అనుకూలంగా మార్చుకుందాం అనుకున్నా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డికి సింపతి రాలేదు. తిరుమల లడ్డు వ్యవహారంలో మా క్లీన్ చిట్ వచ్చింది అని వాళ్ళు ప్రచారం చేసుకున్నా ఆ విషయంలో మాత్రం ఎక్కడ ప్రజలకు కూడా క్లారిటీ వచ్చింది ఈ రోజున. అంతేకాదు ఈ విషయంలో సుబ్బారెడ్డి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి మా ఇన్వాల్వ్మెంట్ లేదు, తిరుమల లడ్డులో కల్తీ జరగలేదని చెప్తా ఉంటే సుబ్బారెడ్డి అడల్టరేషన్ జరిగిందని ఒప్పుకుంటా ఉన్నారు. సుబ్బారెడ్డి ఇరికిస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇక సిబిఐ ఏర్పాటు చేసిన సిట్ కూడా ఏం చెప్పింది, అప్పని సుబ్బారెడ్డి పిఏ అప్పని ఇన్వాల్వ్మెంట్ గురించి ఆధారాలతో సహా ప్రొడ్యూస్ చేశారు వాళ్ళు చార్జ్ షీట్ లో. వీటన్నికి తోడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి దీని ఏదో ఈ ఇష్యూని ఎక్కడికో తీసుకెళ్లి తన తప్పు ఏది లేదని ఎక్స్పోజ్ చేద్దాం అనుకుంటే, బట్ అదే సమయంలో నేషనల్ మీడియా ఈ అంశాన్ని టేకప్ చేసింది. అంటే తిరుమల లడ్డు వ్యవహారంలో దెబ్బ మీద దెబ్బ జగన్మోహన్ రెడ్డికి తగులుతూనే ఉంది. ఇక నేషనల్ మీడియా హైలైట్ చేసిన తర్వాత అసలు ఏం చేయాలి, ఎటుపోవాలో కూడా జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల. ఇక బీజేపీ నేతలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి నెగిటివ్ గా ఈ అంశంలో. అదేవిధంగా చూస్తే ఆ తర్వాత ఇంకో కీలకమైన అంశం, చంద్రబాబు నాయుడు తిరుమల కొండల విషయంలో ఆయన ఏదో ఒక బూచిగా చూపించే ప్రయత్నం చేస్తే అందులో అసలు వాస్తవం ఏంటి, ఎవరు ఎప్పుడు జీవో ఇచ్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి ఎందుకు ఆ జీవోలు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు ఎందుకు దానికి ఆ రోజు వ్యతిరేకంగా మాట్లాడారనే అంశం కూడా ఎక్స్పోజ్ అయింది ఈ రోజున. సో ఆ తర్వాత మనం చూసినట్లయితే ఒక సీక్వెల్ గా జరుగుతున్న పరిణామాలు. ఏకసభ్య కమిషన్ వేసింది ప్రభుత్వం సిట్ సిఫారసు మేరకు. ఏదైతే కొనుగోలు కమిటీ కానీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్స్ మీద ఫోకస్ పెట్టాలి అని చెప్పి సిట్ రికమెండ్ చేసింది. దీనిలో భాగంగానే ఏకసభ్య కమిటీని మాజీ ఐఏఎస్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో వేయడం జరిగింది. దీని మీద నైట్ సుబ్రహ్మణ్య స్వామితో జగన్మోహన్ రెడ్డి పిటిషన్ వేయించారు, ఏకసభ్య కమిటీ అవసరం లేదని. సుప్రీంకోర్టు కనీసం ఆ పిటిషన్ హీరింగ్ కూడా తీసుకోలేదు, దాన్ని కొట్టిపడేసింది, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసింది. సో అంటే దెబ్బ మీద దెబ్బ తగులుతా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి లాంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఇష్యూలోకి ఇన్వాల్వ్ చేసిన తర్వాత దీని మీద సీరియస్ గా బీజేపీ కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో బీజేపీ నేతలు కూడా ఈ రోజు కూటమి నేతలతో కలిసి మాట్లాడుతూ ఉన్నారు లడ్డు అంశంలో. అందుకే జగన్మోహన్ రెడ్డి ఏమనుకున్నారు అంటే, ఈ ఇష్యూని డైవర్ట్ చేయాలంటే తాను కూడా పూర్తి స్థాయిలో హిందూ మతానికి బద్దునై ఉంటానని చెప్పాలనుకున్నట్టున్నారు. దానిలో భాగంగా ఈ ఇష్యూని వాడుకున్నారు. ఆయన నందీశ్వర ఆలయ ప్రతిష్టకు వెళ్ళడం జరిగింది. ఎవరైనా వెల్కమ్ చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డిలో ఈ మార్పును, కొంతమేరకు మార్పు రావడాన్ని అయితే ఆయన చేసిన ప్రయత్నాన్ని అయితే మనం అభినందిద్దాం, దాన్ని వెల్కమ్ చేయాల్సిందే. అయితే జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా ఏం ఆశించారంటే, తన మీద ఉన్న ఇంపాక్ట్ ఏదైతే ఉందో తిరుమల లడ్డు వ్యవహారంలో ఆ ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది అనుకున్నారు. ఆ నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుందని ఒకటి ఎక్స్పెక్ట్ చేశారు. తాను కూడా తన పార్టీ కానీ ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి చూసారా ఎంత బాగా పూజలు చేశారో, ఎంత పద్ధతిగా సాంప్రదాయాన్ని అనుసరించి పంచగట్లో వచ్చారు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పుకోవచ్చు. అంతేకాదు ఈ ఫోటోలను కూడా వాళ్ళు వైరల్ చేశారు సోషల్ మీడియాలో. ఇంకొక విషయం ఏంటంటే, బీజేపీకి ఎక్కడ తన మీద కోపం రాకుండా వాళ్ళని కొంచెం ఏదో సవరదీసే ప్రయత్నం అని కూడా అనుకోవచ్చు మనం. సో ఇవన్నీ ఉన్నాయనుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అంత హఠాత్తుగా పంచగట్టుకుని అక్కడికి వెళ్ళిన తీరు కానీ, పద్ధతిగా పూజలో కూర్చున్న విధానం కానీ,
అయితే ఎప్పుడైనా సరే ఒక ఇష్యూని ఇన్బిల్ట్ గా వాళ్ళకి రావడం వేరు, అది కూడా వాళ్ళని అప్పటికప్పుడు దాన్ని నేర్చుకొని దాన్ని డ్రమటైజ్ చేయడం వేరు. జగన్మోహన్ రెడ్డి తీరు చూస్తే అలాగే అనిపించింది ఆ పోజులో కూర్చున్న తర్వాత. ఈ పార్టీ అధినేత అయిన వాడు అన్ని మతాలు తనకు సమానమే అన్నట్టు ఉండాలి, కానీ ఆ యాంగిల్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఆలోచన చేయలేదనుకోవచ్చు. లేటెస్ట్ గా ఈ పరిణామాలు చూసిన తర్వాత గతంలో తిరుమలకి పట్టు వస్త్రాలు తీసుకెళ్లినప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఇలాంటి విమర్శలే వచ్చాయి, భార్యను తీసుకురావలేదని. అదేవిధంగా చాలా సార్లు ఆయన పూజల్లో పాల్గొన్నప్పుడు కూడా ఇలాంటి విమర్శలే వచ్చాయి. కానీ ఈసారి మనం అక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి పంచకట్టులో అక్కడికి సాంప్రదాయబద్ధంగా హాజరయ్యారు. అయితే కొన్ని తప్పులు జరిగాయి అక్కడ. ఈ రోజు సోషల్ మీడియా ఇంత అప్లిఫ్ట్ అవుతున్న పరిస్థితిలో, ఇంత చాలా ఇన్నోవేటివ్ గా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్లాన్ చేసినా సరే, బట్ చిన్న చిన్న మైన్యూట్ థింగ్స్ మొత్తాన్ని కూడా సోషల్ మీడియా పట్టేసే ప్రయత్నం చేసింది. ఈ రోజు తీర్థం ఇస్తా ఉంటే అక్కడ ఆ తీర్థాన్ని తీసుకుని ఆయన కింద పోసేశారు, ఆ తీర్థం స్వీకరించకుండా. అంతేకాదు ఆయన వాళ్ళు పంతులు అక్కడ పూజారులు వేసిన పేటల మీద కూడా కూర్చోడానికి కూడా ఆయన ఇబ్బంది పడ్డారు. పైకి లేవడానికి కూడా నలుగురు పట్టుకొని పైకి తీయాల్సి వచ్చింది. అంటే ఎప్పుడు కూడా ఇవి గతంలో ఆయనకి అవగాహన లేదు, గతంలో ఆయనకి వాటి మీద పట్టు లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెంట వెంటనే ఇష్యూలో దొరికిపోయారు. అంతకన్నా ఇంకొక మేజర్ అంశం ఏంటంటే, తన కారు గుళ్ళో దాకా వెళ్ళడం జరిగింది. అక్కడ లోపలికి తన కారులో క్రాస్ ఎప్పుడు కూడా వేలాడుతూనే ఉంటుంది. ఆ క్రాస్ సింబల్ని అలాగా పెట్టుకుని ఆ గుళ్ళోకి వెళ్ళున్నారు. సో దీన్ని ఈరోజు జనసేన కూడా పాయింట్ చేసి హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా చాలా ఇష్యూస్ ఈరోజు హైలైట్ అయ్యాయి జగన్మోహన్ రెడ్డి పూజలోని. ఆయన దీనివల్ల తనకి లాభం జరుగుతుంది అనుకుంటే అంతకన్నా నెగిటివ్ అంశాలే ఈరోజు హైలైట్ అవ్వడం జరిగింది. అంతకన్నా ఇంకొక దారుణమైన విషయం ఏంటంటే, ఇక్కడ భారతీరెడ్డి ఎవరైనా సరే హిందూ సాంప్రదాయం ప్రకారం గతంలో మనకి పురాణాల నుంచి అంతకుముందు నుంచే ఎప్పటి నుంచో ఉండే మన వేదాల్లో కూడా ఎవరైనా సరే ఇలాంటి పూజలో కూర్చున్నప్పుడు సతీ సమేతంగా పూజ చేయాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి, మన పురాణాలు చెప్తున్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే పట్టు వస్త్రాలు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు శ్రీవారికి ఎప్పుడు కూడా ఆయన వెంట భారతి ఉండేది కాదు. సేమ్ ఈ రోజు కూడా ఆమె పూజలో కనీసం ఒక 5 minutes అయినా కనిపించుంటే ఎవరు ఈ ఇష్యూలో ఎవరు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు కాదు, జగన్మోహన్ రెడ్డి తీరుని ఎవరు హైలైట్ చేసేవాళ్ళు కాదు. కానీ ఈ ఇష్యూలో కూడా భారతి ఎక్కడ అటెండ్ కాలేదు. కనీసం జగన్మోహన్ రెడ్డి ఆమెను పిలిచి కూర్చోబెట్టుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఇది ఆయన దీనివల్ల లబ్ధి పొందకపోగా, ఈ ఇష్యూ వల్ల తన మీద ఉన్న బ్యాడ్ రిమార్క్స్ నెగిటివ్ అవ్వకపోగా ఇంకా 4 ఎడిషన్ అవుతున్న పరిస్థితి వచ్చింది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చేసిన పూజ ఈరోజు చాలా ఇంపాక్ట్ అయితే కలిగిస్తుందని వైఎస్ఆర్సీపీ అనుకుంది, కానీ అది పూర్తిగా బౌన్స్ బ్యాక్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనం చెప్పుకున్న కారణాల వల్ల. సో తిరుమల లడ్డు విషయంలో తమ మీద జరుగుతున్న అటాక్ ని, ఆ ఇంపాక్ట్ ని తగ్గించుకోవాలంటే ఇది కాదు జగన్మోహన్ రెడ్డి చేయాల్సింది. ఆ దేవదేవుడి దర్శనానికి వెళ్ళో, లేకపోతే ఆయన ముందు నుంచునో, లేకపోతే ఒక మీడియా మీట్ పెట్టో తిరుమల లడ్డు వ్యవహారంలో తప్పుంటే ఏ శిక్షకైనా మేము సిద్ధమని జగన్మోహన్ రెడ్డి ఒక ప్రకటన చేస్తుంటే ఎంతో హుందాగా ఉండుండేది. ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి అక్కడ లేరు, టీటీడీ బోర్డు చైర్మన్ హోదాలో లేరు, ఆయన మేము అంటలేదు ఆయన చేశాడని, బట్ చేసిన వాళ్ళని ఆయన కాపాడుకుంటూ వస్తున్నారనేదే మా ప్రశ్న అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన గుమ్మడికాయలు దొంగలంటే బుజారు అనుకునేలాగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం ఉంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి లడ్డు వ్యవహారంలో కానీ ఇంకొక విషయంలో కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఆయనకి అసలు ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వట్లేదు, సూట్ అవ్వట్లేదు. ఎవరు సలహాలు ఇస్తున్నారో కానీ ఇవి మాత్రం జగన్మోహన్ రెడ్డి ఇంకా బౌన్స్ బ్యాక్ అవుతున్న పరిస్థితి ఉంది. Please share, like and subscribe R24 Telugu YouTube channel.